మాటలే అవి, ఏం చేస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆయన విఘ్నతగా వదిలేయాలి. సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని. ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే, ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. మీరు ఎలా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ అప్పట్లో. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా.
ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. ఒక్కటే తెలియజేస్తున్నా, మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిలకలూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకథలు వెళ్ళినా, మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. మేము లీగల్ గా ఫేస్ చేస్తాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది, కానీ మౌనం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు, మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి, ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మేడం, గత ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు. మీ నాయకుడు తప్పు కూడా ఉందంటారు కదా? మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా? నేను చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటలేదు. నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు. మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా, ఏ విధంగా లబ్ధి పొందారు